మొన్నది క్లియర్ అయింది కదా, హిందువులని తెలుసుకునే కదా చంపారు. అవును. ఇన్నాళ్ళు టెర్రరిజం అంటే మతానికి రిలేటెడ్ కాదు అనుకుంటూ వచ్చాం, కానీ మొన్న క్లియర్గా తెలిసింది మతానికి రిలేటెడే. అవును. వాళ్ళు అరాచకాలు సృష్టించి వాళ్ళ ఉనికిని చాటుకొని షరియా చట్టాన్ని ప్రపంచంలో బలోపేతం చేయటానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, నాట్ ఓన్లీ ఇండియా, జపాన్ అయినా ఇంకొకటైనా వీళ్ళు కొంతమంది ముందు వెళ్తారు, తర్వాత వాళ్ళ సంఖ్యను పెంచుకుంటారు, స్లోగా ఆ కంట్రీని వాళ్ళు కబ్జా చేస్తారు. ఓకే, ఈ రోజు చాలా మందిని నేను చూస్తున్నానండి, అయ్యో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు, ఉత్తి పుణ్య అదే మామూలు కామన్ పీపుల్ని చంపుతున్నారు అది అన్నారు. అంటే ఇండియాలో వాక్ స్వతంత్ర హక్కు ఇవ్వటం తప్పు అని మనం చాలాసార్లు అనుకుంటాం. అందులో ఇలాంటి టైంలో దేశం ఏం చేస్తే దానికి గుడ్డిగా సపోర్ట్ చేయాల్సిందే. ఈ టైంలో మీరు యాంటీ నేషనల్ వర్డ్స్ వాడకూడదు. ఓకే, కానీ మీరేం చేస్తున్నారు? పాకిస్తాన్లో జనాలు చచ్చిపోతున్నారు, అయ్యో పాపం అంటున్నారు. ఇప్పుడు ఇంటి పెద్ద సరిగా లేకపోతే ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది. దానికి రీజన్ ఎవరు? ఇంటి పెద్ద. దాని ఎఫెక్ట్ ఇంట్లో ఉన్న పిల్లల మీద, అందరి మీద పడుతుంది. అలాగే పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు పెంచి పోషించిన టెర్రరిజమే ఈరోజు ఇంతటి నష్టానికి కారణం అయ్యింది. ఓకేనా? కాబట్టి నాయకులతో పాటు నాయకుల్ని సపోర్ట్ చేసిన మీరు కూడా దాన్ని ఫేస్ చేయాల్సిందే.